హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ 6కి లేచాము. అట్మాస్ఫియర్ మీరు చూడండి, చాలా బాగుంది. సో యాక్చువల్గా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాను. సో వెడ్డింగ్ మేకప్, బ్రైడల్ మేకప్ చాలా మంది అడుగుతున్నారు కదా. సో నేను మేకప్ చేసుకుని ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. లాక్మీ ప్రైమర్ తీసుకున్నాను. బ్లర్ పర్ఫెక్ట్ అంటే మన ఫేస్ మీద ఫైన్ లైన్స్ కానీ, వ్రింకిల్స్ కానీ, ఓపెన్ పోర్స్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ కవర్ చేసి స్కిన్ చాలా సాఫ్ట్గా కనిపించేలా చేస్తుంది. నేను ఇది డే మేకప్ అండి. మార్నింగ్ 8:30కి మ్యారేజ్ అనమాట, అందుకే లైట్గా మేకప్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వాడుతున్నాను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ షేడ్ నెంబర్ 115. 3 డ్రాప్స్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటున్నాను. స్పాంజ్తో జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నాను. స్పాంజ్ని కొంచెం తడి చేసుకోవాలి, లేకపోతే మొత్తం ఫౌండేషన్ కానీ క్రీమ్ మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు స్విస్ బ్యూటీ కన్సీలర్ వాడుతున్నాను. ఎక్కడెక్కడైతే మచ్చలు ఫేస్ మీద ఉంటుంది కదా, వాటి మీద కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి. జస్ట్ అలా ట్యాప్ చేయాలన్నమాట, మరీ ఎక్కువ రబ్ చేయకూడదు. లైక్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ లైట్ మేకప్ కావాలంటే ఓన్లీ కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ప్రైమర్, లిప్స్టిక్, కాజల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నివియా లిప్ బామ్ వాడుతున్నాను. నేను షేడ్ నెంబర్ అంతా అటాచ్ చేస్తాను. వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో ప్యాలెట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఫ్రెష్ అయ్యి మేకప్ వేసుకొని రెడీ అయ్యేసరికి నాకు హాఫ్ అన్ అవరే టైం ఉందండి. సో కొంచెం కంగారుగానే రెడీ అవుతున్నాను అనమాట. బట్ చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు బ్రైడల్ మేకప్ కానీ, వెడ్డింగ్ గెస్ట్ మేకప్ కానీ చేయమని, అందుకని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కలర్ యూస్ చేస్తున్నారు. ఇలా కర్ల్ చేసి ఒక 5 సెకండ్స్ అనమాట, 1 2 3 4 5 కౌంట్ చేసుకొని అలా ఉంచుకొని తీస్తే మీరే డిఫరెన్స్ చూడొచ్చు. ఈ ఐ డిఫరెన్స్ అండ్ ఈ ఐ కలర్ ఏంటంటే, మీకు టైం ఉంటే కొంచెం డ్రైయర్తో కొంచెం హీట్ చేసి తర్వాత మీరు కర్లింగ్ చేసుకుంటే ఐలాష్ ఇంకా మంచిగా కర్ల్ అవుతుంది, ఎక్కువసేపు ఉంటుంది. మేబిలిన్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ వాడుతున్నాను. సన్నగానే పెడుతున్నాను, జస్ట్ లైట్ కొంచెం వింగ్లా లాస్ట్లో ఉంటుంది అనమాట. సో సేమ్ అలానే ఈ ఐ కూడా పెట్టుకున్నాను. లాక్మీ ఐకానిక్ కాజల్. సో బేసిక్గా నా ఐస్ చిన్నగా ఉంటుంది, సో అందుకే నేను ఫుల్గా కాజల్ పెట్టుకోకుండా సగం నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. మీరే డిఫరెన్స్ చూడండి ఆ ఐకి ఈ ఐకి. అది ఎంత బ్రైట్గా ఉంది, డిమ్గా ఉంది. సో దీనికి కూడా అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు. సో మేబిలిన్ కొల్లజర్ మస్కారా వాటర్ ప్రూఫ్. ఇది కూడా ఇదేంటంటే వాల్యూమ్ ఇస్తుంది. మీరు ఫేక్ ఐలాష్ పెట్టుకోకపోయినా దీంతోనే ఎన్నిసార్లు పెట్టుకుంటే అంత వాల్యూమ్ ఉంటుందన్నమాట. మర్చిపోకుండా తప్పకుండా కింద ల్యాషెస్ కూడా అప్లై చేయండి. రెండు ఈవెన్గా ఉండాలి, అందుకని పైన కింద కూడా అప్లై చేసుకోవాలన్నమాట. చాలామంది మిస్టేక్ చేస్తారు. నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. సో లిప్స్టిక్ కలర్కి కొంచెం సిమిలర్గా ఉండే కలర్ షేడ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనము లిప్స్ షేప్ చేస్తే మంచిగా కనిపిస్తుంది, ఎక్కువసేపు కూడా మన లిప్స్టిక్ అలా ఉంటుందన్నమాట. జస్ట్ చాలా తక్కువ రాసుకుంటున్నాను, మార్నింగ్ టైం కాబట్టి. ఐస్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. న్యూడ్ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. అన్ని న్యూడ్ కలర్సే ఉంటాయి. సో మార్నింగ్ టైం కాబట్టి నేను న్యూడ్ కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను హ్యాండే యూస్ చేస్తున్నాను, బ్రష్ ఏం యూస్ చేయట్లేదు. ఐ కార్నర్స్లో లైట్గా పెట్టుకొని బయట వైపుగా కొంచెం డార్క్గా పెట్టుకోవాలి. దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు గైడ్ లైన్ గుర్తుంది కదా, ఐ లైనర్ కంటే బయటికి రాకూడదు. అంటే ఐ కార్నర్ నుంచి ఐబ్రో ఎండింగ్ ఉంటుంది కదా, ఆ జోన్ లోపలే ఉండాలన్నమాట. సో కలర్ బోర్డ్ ఐ షాడో ప్యాలెట్లో కలర్స్ ఉన్నాయి. ఇందులో 4 డిఫరెంట్ థీమ్స్ ఉంటాయన్నమాట. అందులో నేను కొంచెం గోల్డెన్ షేడ్ తీసుకుంటున్నాను. జస్ట్ ఐలిడ్కి మాత్రమే గోల్డ్ కలర్ది అప్లై చేసుకోవాలి. మనం ముందు తీసుకున్నది మొత్తం క్రీజ్ లైన్ అండ్ షేప్ డిఫైన్ చేయడానికి. సో బ్లష్ తీసుకున్నాను, స్విస్ బ్యూటీ బ్లష్. మార్నింగ్ టైం కాబట్టి నేను లైట్ కలర్స్ రెండు కలిపి ఇలా స్మైల్ చేసుకుంటా యాపిల్ ఆఫ్ ద చీక్స్ రాసుకుంటున్నాను. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. లేకపోతే మీరు ఏం చేయాలంటే కొంచెం తీసుకున్న తర్వాత చేతి మీద కొంచెం ఇలా ట్యాప్ చేసుకోవాలి, వచ్చేస్తుంది. సో నోస్ కొంచెం కాంటోర్ చేసుకుంటున్నాను. మన షేడ్ ఫౌండేషన్ షేడ్ కన్నా ఒక షేడ్ డార్కర్ ఉన్నది తీసుకొని కొంచెం నోస్ షేప్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, మధ్యలో కొంచెం ఫౌండేషన్ అది వేసుకుంటున్నాను. సేమ్ అలానే కాంటోర్ చేసుకుంటున్నాను అనమాట, ఫేస్ మంచి షేప్ రావడానికి. ఇయర్ కార్నర్ దగ్గర నుంచి మరీ కింద వరకు రాకూడదు. ఏంటంటే సగం వరకు రాసుకొని అక్కడ నుంచి జస్ట్ అలా ట్యాప్ చేయాలి అప్పర్ డైరెక్షన్లో. జస్ట్ రబ్ చేసుకొని అక్కడే. అండ్ జా లైన్ కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి జా లైన్ కూడా కొంచెం కాంటోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు హైలైటర్ తీసుకుంటున్నాను.
సో లిప్స్ టిప్లో నోస్ మధ్యలో కొంచెం అండ్ ఐబ్రోస్ దగ్గర. అంటే ఏంటంటే మనకి ఫేస్లో కొన్ని డిఫైన్ షేప్ ఉంటుందన్నమాట. హైలైటెడ్ ప్లేసెస్, ఆ హైలైటెడ్ ప్లేసెస్లో మనం హైలైటర్ అప్లై చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. ఫైనల్గా కొంచెం సింధూర్ అప్లై చేసుకుంటున్నాను, బిందీ పెట్టుకున్నాను అండ్ కొంచెం కుంకుమ కూడా, ఒక చిన్న నెక్లెస్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ నెక్ మీద బాగోదు. ఇంకా హెయిర్ సెట్ చేసుకోవడానికి టైం లేదు. సో నేను జస్ట్ చాలా బేసిక్ హెయిర్ స్టైల్ చేసి నార్మల్గా పఫ్లా తీసి క్లిప్ వేసుకున్నాను అంతే అనమాట. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, మనం ఎంత మంచి హెయిర్ స్టైల్ చేసుకున్నా అది ఉండదు. సో నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, మీరు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ద ఫైనల్ లుక్, ఫ్రెష్ అండ్ మార్నింగ్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్. అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.